టూ వెరీ 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 బ్యాడ్ అన్నట్టు. ఇంకా వెరీ బ్యాడ్ లిస్ట్లోకి నేను చెప్తా, మీరు రాసుకుంటా పోతే 159 80% ఉంది నా దృష్టిలో. ఇది కూడా వెరీ బ్యాడ్. మీరు ఇక్కడ రాసుకోవాలి, అక్కడ 159 ఎవరిది? దొరామన్. నీ మొత్తం 1327 ఓట్లు, 155 నో మ్యాపింగ్ ఇచ్చింది. నో మ్యాపింగ్ వేరు ఊరోళ్ళది కాదు, నో మ్యాపింగ్ 2002 లింక్ దొరకను, వేరు ఊరోళ్ళది కాదు. ఇది లింక్ దొరకలేని వదిలేసి అయిపోయిగా అట్లా 155 మంది అంటే అది 12-13%. నేను 67% అవుతుంది. నీ బూత్లో 67% ఉంటుంది, మిగతా 33% ఓట్లు గలను. మరి మళ్ళీ తిరుగుతావా, చేపించుకుంటావా, లేకపోతే గల్లందు కానా? 165లో 84% ఉంది, 84% ఉంది. 80% రా బాబు. సురేష్ ఉండే కదా, 27% పోలేదు. అయితే అయిందచ్చురా, నిజామాబాద్ షిఫ్ట్ అయిన ఇది ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఇంటింటికి కొన్ని ఈ బూతులు నేను చెప్పే బూతులు సార్, వెరీ బ్యాడ్ బూతులు అన్నీ కూడా ఇంటింటికి పోమ్మను. మళ్ళీ వెరీ బ్యాడ్ మీకు ఎన్ని చెప్పినా 14-15 ఉన్నాయి, అవి ఇంటింటికి పంపి మీరు సంఘంలో పిలిపించి స్థాపిస్తున్నారు. పోలేదురా, నాకు తెలుసురా. బూతులు మొత్తం ఎన్ని రూల్ పెట్టారు అంటే 4% ఉండాలి మన యావరేజ్ ప్రకారం. నో మ్యాపింగ్ అంటే మ్యాప్ కానీ 2002 లింక్ దొరికిన వాళ్ళు 4% ఉండాలి. నీ బూత్ 1000 ఓట్లు అంటే ఎంతమంది? 40 మంది ఉండాలి. 40 మంది కంటే ఎక్కువ ఉండదు అట్లా అసంతోళ్ళు. 60 మీరు కూడా రాసుకోవాలి, వెరీ బ్యాడ్. ఫస్ట్ చెప్తున్నా 160. సో మళ్ళీ ఒకసారి మీరు పంపిస్తే కొద్దిగా వస్తాయి, పంపిస్తే వస్తాయి. కొన్ని వస్తాయి. టౌన్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, నాకు తెలుసు. ఊళ్ళ కంటే టౌన్ ఇబ్బంది. నేను హైదరాబాద్ కూడా 55%. బట్ స్టిల్ యూ కెన్ వీళ్ళ హెల్ప్ తీసుకో. మామూలు హెల్ప్ తీసుకుంటే అది దొరకబడతారు. అది వాడదు వీళ్ళు దొరకబట్టి कितना हो सके उतना करो काम, समझ में आया ना? ये किसका है भाई 170? जी दौरा बाबू 170 నాన్న 75% ఉంది, 25% తక్కువ ఉందిరా. మళ్ళీ దాంట్లో ఏది కలిసింది చెప్పనా? 89 నో మ్యాపింగ్ కలిసినాయి. 1000 ఓట్లకి అదే పిప్పి వాళ్ళ అంటే వాళ్ళ ఓట్లు అక్కడ ఉన్నాయా? డబుల్ ఓట్లు వచ్చినాయి. అది కాదు, ఇది నో మ్యాపింగ్. 2002కు అక్కడికి లింకే దొరకలేదని చెప్పి ఇంతమంది ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఎందుకంటే ఏమైతే బట్ట వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. 2002 చెప్పి నీ అప్పటిది మా నాయన ఎప్పుడో ఏందో అని చెప్పి మీకు దొరకరు వాళ్ళు. కానీ మన ట్రై చేయి. బిఎల్ఓలు కూడా బిఎల్ఓలు మీరు మళ్ళీ పంపి మీరే మానిటర్ చేయండి. అంటే ఇట్ ఈస్ ఐడియా అవుతుంది చూడు. మళ్ళీ ఇప్పుడు నీకు 75లో 9% పోతే ఎంత? 64 66 వస్తుంది. మరి మళ్ళీ దీంట్లో ఇంకొక బ్రేక్ చెప్పనా? 180 పర్మనెంట్ షిఫ్టింగ్ పెట్టి 15%, 89% మిగతా 87%. సో పర్సెంటేజ్ 90 ఉన్నాయి, 91 ఉన్నాయి. కానీ మీరు నో మ్యాపింగ్ కూడా ఇట్లా కలిపేసింది పర్సెంటేజ్. అవి అక్కడ మీద చూపెట్టుకోవటానికి స్టేట్లో కూడా ఏంటంటే పర్సెంటేజ్ చూపెట్టుకోవటానికి చాలా కలపకూడదు. డిస్ప్లే చేసినట్టే కానీ అక్కడికి రాని డిస్ప్లే ఇప్పుడు దొరుకుతున్నాడు. ఇప్పుడు దొరుకుతున్నాడు నోటీస్ దొరుకుతున్నా. మరి దాంట్లో కలుపుకోండి. కొన్ని నో మ్యాపింగ్ యావరేజ్ ఎంత ఉన్నది? ఇది ఒక 4% కాన్షియన్స్ లెవెల్. పర్మనెంట్ షిఫ్టింగ్ యావరేజ్ ఆల్సో 4%. కానీ కొన్ని బూస్టులు ఇప్పుడు నేను మీకు చెప్పిన వెరీ బ్యాడ్ బూస్టులు ఉంటాయి కదా,
నో మ్యాపింగ్ 10, 15, 20% కూడా ఉంది. వేరే 4% కాన్సెప్ట్ ఆల్రెడీ నో మ్యాపింగ్, 10%, 15% అంటే నో మ్యాపింగ్. ఆ 10-15% మీరు దాంట్లో పర్సెంటేజ్ కలిపి ఒకవేళ నువ్వు 85-90 ఉన్నది 15 తీసేస్తే 70%, 70-73 కూడా ఉన్నాయి మీరు అవి ఇట్లా నో మ్యాపింగ్ తీసేస్తే 60-65 పోతాయి. సో ఆ ఇబ్బంది ఉంటుంది. సో నేనేం ట్రై చేసాను, వాట్ ఐ ట్రై చేసి సిన్స్ అవర్ కాన్స్టిట్యున్సీ ఆల్వేజ్ 89%. 89 కంటే తక్కువ ఎన్ని ఉన్నాయి అంటే 85-89 ఎన్ని ఉన్నాయి అదొక కేటగిరీ తీసుకున్నాం. లెస్ దెన్ 85 ఎన్ని ఉన్నాయి అదొక కేటగిరీ తీసుకున్నాం. మీరు ఇచ్చిన దాంట్లో 85-89, లెస్ దెన్ 85 అర్థమైందా? 2 కేటగిరీలు తీసుకున్నాం. దీంట్లో మళ్ళా ఈ నో మ్యాపింగ్ ఇష్యూస్ తోటి ఏ ఎక్కువ ఉన్నాయి, పర్మనెంట్ షిఫ్టింగ్ ఇష్యూస్ తోటి ఏ ఎక్కువ ఉన్నాయి. అట్లా తీసుకొని వెరీ బ్యాడ్ చేసినాను. నేను ఇప్పుడు ఏమేమి రీవెరిఫై చేస్తానో మీకు నేను అబ్జర్వ్ చేసినాయి మీకు నేను చెప్తా. మీరు దయచేసి అది రీవెరిఫై చేసి అర్థమైందా నేను చెప్పిన పాయింట్. అంటే నేను ఎంత వర్క్ చేసిన, ఏం మోడల్లో వర్క్ చేసిన మీకు అర్థమైతే ఈ సొల్యూషన్ మీకు తెచ్చుతాను. సో నౌ మీరు వెరీ బ్యాడ్లో పోతే బాస్ బూత్ నంబర్ 160 భీమ్గల్ టౌన్ రాసుకోండి, సపరేట్ రాసుకోండి ఒక్కొక్కటి. బూత్ నంబర్ 160 భీమ్గల్ టౌన్ ఇది 77% ఉంది. అంటే కాన్స్టిట్యున్సీ యావరేజ్ కంటే ఆల్రెడీ 12% తక్కువ ఉంది. దీంట్లో బాస్ 77లో 63 నో మ్యాపింగ్ ఉంది. 1100 ఓట్స్ 63 అంటే ఎంత? మోర్ దెన్ 5%. మోర్ దెన్ 5%. మోర్ దెన్ 5% దీంట్లో 72లోకి వెళ్ళి 77లోకి వెళ్ళి చేస్తే 5% చేసి 72 20 ఓట్లు దళిత. అట్లనే దీంట్లో 69 పర్మనెంట్ షిఫ్టింగ్ ఉంది. మళ్ళీ అదో 6-7%, ఇదో 6%, ఇదో 5-6%. అంటే సరే ఇది మీ పర్సెంటేజ్ కలిసి వెరీ బ్యాడ్. ఇప్పుడు ఇది ఎవరు చూసి మన దాంట్లో 160 76%. రామకృష్ణ అరే రవి 76%. దీంట్లో కూడా పర్మనెంట్ షిఫ్టింగ్ 66 ఉన్నాయి. 927 ఓట్లలో 66 అంటే 7-8%. అది కూడా ఎక్కువ 4% ఉన్నారు. కాన్స్టిట్యున్సీ యావరేజ్ ఎక్కడ అంతే కదా. కాన్స్టిట్యున్సీ యావరేజ్ 4% పర్మనెంట్ షిఫ్టింగ్, 4% నో మ్యాపింగ్ ఉండాలి మీ ఓట్ల మీద. దీంట్లో నో మ్యాపింగ్ 114. దీంట్లో 114 నో మ్యాపింగ్ కూడా అయ్యి. ఈ 114 అంటే ఎంత పర్సెంట్? ఇది 9-8%. 1400లో అంటే 70 మళ్ళీ 8 తీసేస్తే ఎంత అవుతుంది? 63%. వెరీ బ్యాడ్. కాన్ఫిడెన్స్ ఎక్కలేదు. ఇట్లా కొత్తగా ఉన్నారా ఏమున్నారా ఆమె పట్టుకొని 80 కూడా చేసుకోవాలి. 172 81%. మరి గాడి ఎందుకు తక్కువ అవుతుందిరా? అవును 396 ఓట్లల్లా బాస్ నేను చెప్తున్నాను. ఆ కేటగిరీ మీకు దేంట్లో వస్తుంది? ఇగో ఆల్రెడీ ఎన్రోల్ లిస్ట్ వస్తుంది 50 ఓట్లు. అవి తీసేసాం, అది ఓకే. దాంతో రాలే 41 నో మ్యాపింగ్ కూడా ఉన్నది 10%. ఇది ఎందుకు ఉంటుంది 41 నో మ్యాపింగ్? దాంట్లో 41 నో మ్యాపింగ్ ఉండే అవకాశం ఉండదు కదా.